ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు. మరి ఈరోజు అలంకరింపబడిన మందిరాల లేదా ఆత్మీయ సహవాసమా అనేటువంటి అంశముతో మీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను. ప్రియమైన దైవ జనాంగమా, నేటి దినాల్లో ఆత్మీయ సహవాసాన్ని మరి కాదని అన్ని సౌకర్యవంతమైనటువంటి వసతులు కలిగిన మందిరాలను వెతుకుతున్నారు. హెచ్చరిక, గద్దింపు చాలామంది తృణీకరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా బోధిస్తే ఆ బోధకుడు మాకింత కఠినంగా బోధించడం మాకు వద్దులే, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు అనుకూలంగా తీయని మాటలు చెప్పి కల్పనా కథల వైపు త్రిప్పే మాకు బోధకులు కావాలని దురద చెవులు కలిగినటువంటి విశ్వాసులు తమకు అనుకూలమైన బోధకులను వెతుక్కుంటున్న దినాలివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో ఎవరు కూడా అలా ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తుంటున్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని వాక్యం స్పష్టంగా చెబుతున్న మాట, అపోస్తులుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో మనము ఎడతెగక ఉండాలి. ఈరోజు ఆత్మీయ సహవాసము కాదని జనాలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారని, వేలాది సమూహం అక్కడ చేరుకుంటున్నారని, ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయని, ఏసీ ఫెసిలిటీస్ ఉన్నాయని, మధ్యాహ్న భోజన సౌకర్యం ఉందని, మేము చనిపోతే సమాధుల స్థలం మాకు ఇస్తారని, రకరకాల అంశాలతో చాలామంది మరి అలంకరింపబడిన మందిరాల వైపు చూస్తూ ఉంటారు. మరి నేను పరలోకానికి, నిత్యత్వానికి సిద్ధపరిచే వర్తమానాల సంగతి ఏంటి? ఈరోజు కఠినంగా హెచ్చరించే బోధకులు, గద్దించే సేవకులు, పరలోకానికి సిద్ధపరిచే నాయకులు నీకుండుట క్షేమం. జాక్ పూనెన్ అనే దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, నీ ఆత్మీయ నాయకత్వం సరిగా లేనప్పుడు నువ్వు ప్రార్థన పూర్వకంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఎంతో అవసరం ఆత్మీయ జీవితానికి. ఇవేవి పట్టించుకోకుండా దగ్గర ఒక మందిరం ఉందా, నేను వెళ్ళానా వచ్చానా అనేది చూస్తున్నారు తప్ప అక్కడ ఎంత ఆత్మీయమైన ఉపదేశం సంపాదించుకుంటున్నాం, ఎంత వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం, ఎన్ని విషయాల్లో బలపరచబడగలుగుతున్నాం, పరలోకానికి, నిత్యత్వానికి సిద్ధపరిచే ఆ ఉపదేశాలు పొందుకుంటున్నామా లేదా, ఇవేవి కూడా ఆలోచించట్లేదు. అలా అయితే నీ ఆత్మీయ జీవితంలో నష్టపోతావు, భ్రష్టత్వానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ లోకంలో నువ్వు పరిపూర్ణుడవు, ఆత్మీయ స్థితిలో పరిపూర్ణుడవు కావాలంటే శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఒక దైవజనుడు చెప్పిన మాట, హృదయం దేవుని దూరంగా ఉంటే ఇంటి ప్రక్కనే మందిరం ఉన్నా వెళ్ళలేరంట. హృదయం దేవుని దగ్గర ఉంటే ఎంత దూరమైనా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాడంట. అలాగే ఆత్మీయ ఉపదేశం కొరకు దూరము భారం అనుకోకుండా చక్కటి వర్తమానం అందించి ఆ సంఘ సహవాసంలో స్థిరపరచబడి నువ్వు ఆత్మీయంగా ఎదుగుట నీకు మేలు. ఈ విషయాన్ని గమనించండి. కల్పనా కథల వైపు తిరగకండి. దురద చెవులు గలవారై అనుకూలమైన బోధకులను వెతుక్కోకండి. కనుక దయచేసి ఇది చాలా మీ ఆత్మీయ జీవితాలకు అవసరమైన సందేశం ఇది. నేను ఒకరోజు ఒక పట్టణానికి వెళ్ళాను. ఒక అక్క నన్ను ఆహ్వానించింది. అక్క, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆరాధన చేయడానికి అని అడిగితే, అలానా మరి మందిరానికి వెళ్తున్నానని చెప్పింది. ఎప్పుడైనా సేవకులు మీ ఇంటికి వచ్చారని అడిగారు. అమ్మో, అంత గొప్ప దైవజనులు ఎలా వస్తారన్నా అనంది. మరి ఆయన మిమ్మల్ని ఎరిగున్నాడా అని అడిగితే, మేము కూడా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎరిగి లేము అని చెప్పింది. బైబిల్ చెప్తుంది, కాపరి తన గొర్రెలను ఎరుగును, గొర్రెలు కాపరి స్వరమును వినును అని. నీవు కాపరి స్వరాన్ని ఎరిగి ఉండాలి, కాపరి నిన్ను వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. అప్పుడే మీ విలువైన ఆత్మలను పోషించి పరలోకానికి సిద్ధపరచడానికి దైవజనులకు అది అవకాశంగా ఉంటుంది. కనుక మరి మీకేదో నచ్చినట్టుగా, అనుకూలమైనట్లుగా భక్తి చేయకుండా దేవుని వాక్యం సమృద్ధిగా దొరకగలిగిన చోట్లలో నువ్వు పోషించబడితే నువ్వు ఆత్మీయంగా బలం పొంది క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడి దేవుని నిత్యత్వం కొరకు, రాజ్యము కొరకు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ ఆత్మీయ జీవితాలను సరిచేసుకోండి. అలంకరింపబడిన మందిరాల వైపు కాక ఆత్మీయమైన సంఘ సహవాసాల వైపు మీ మనసు త్రిప్పుకొని
ఈ చివరి దినాల్లో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరిన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయమైన సందేశాలు వినగోరితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, మీ ప్రోత్సాహాన్ని అందించండి. మీ ఆత్మీయ మేలులకై మరిన్ని వర్తమానాలతో మళ్ళీ కలుద్దాం. ప్రభు మిమ్మను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.